మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోక రేణుకా భిక్షం పోటీ చేస్తున్నారు. గతంలో భుజలాపురం గ్రామ పంచాయతీగా ఉండే మున్సిపాలిటీ చేసిన నుంచి 6 సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేదని ప్రజలు అంటారు. మరి కోక రేణుకా భిక్షం గారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం. బాగురా? బాగున్నాను. ఓకే, ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకోరు, మున్సిపాలిటీ అయిన కానీ అభివృద్ధి చెందలేదంటారు. మేము ఇప్పుడు ముందుకొచ్చి ఉన్నాయి లేని సీసీ రోడ్లు వేద్దాం అనుకుంటున్నాం. కోతులు పెడతా ఉన్నాయి, అది చేపిద్దాం అనుకుంటున్నాం. ముసలోళ్ళకి పింఛన్లు అవి కొంత ఆ పింఛన్లు కొత్త పింఛన్లు ఇతాంతుల పింఛన్లు అవి ఇట్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భుజలాపురం మున్సిపాలిటీ అయింది కదా, ఏం సీసీ రోడ్లు కానీ ఏం కానీ అభివృద్ధి జరగలేదా? మాయంలోనే జరిగింది. అప్పుడు నేను ఒకటే వాడుకున్నప్పుడు అప్పుడే జరిగినాయి, ఇప్పుడు ఏం జరగలేదు. ఇక బీఆర్ఎస్ నుంచి అప్పుడే జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం మున్సిపాలిటీ పేరుకి కానీ అభివృద్ధి చెందలేదంటూ చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెందలే ఈ 2 సంవత్సరాలు. వాస్తవేనా? వాస్తవమే. ఓకేనా? ఏమంటారు ప్రజలు, ఏమంటారు మరి? ఏం సమస్యలు తెలుసుకున్నావు? ప్రజలకు ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉందండి. వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఊళ్ళో చాలా మంది సతమతం అవుతున్నారండి. ల్యాండ్ గొడవలు, మా దగ్గర ఇండ్ల గొడవలు, గతంలో ఇండ్లు కూడా ఇండ్ల జాగాలు అమ్మి కూడా పెద్ద పెద్ద నాయకులు ఈ రోజున ఇండ్లు అమ్మలేదని వాళ్ళని చాలా ముప్పు తిప్పలు పెడుతున్నారండి. వాళ్ళు రైతు బంధు తీసుకోనికి పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా 5 ఎకరాలు 2 ఎకరాలు తీసుకొని ఊళ్ళో ఏమైనా ల్యాండ్ల పంచాయతీలు ప్లస్ ఇక్కడ ఏదైనా మంచి వాతావరణం ఉండేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, సంక్షేమ పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఏ పైరో లేకుండా ఎవరైనా చనిపోయినా 5 లక్షలు కానీ ప్రతి ఒక్కటి వచ్చేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి సరిగా రాలేదండి. కొంతమంది పెన్షన్ కూడా సరిగా వస్తలేదు. ఎవరికి అప్పీల్ చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థమవుతలేదండి. అవన్నీ తీర్చడానికి మేము ముందుకు వచ్చినామండి. ఇప్పుడు పేరుకే భుజలాపురం మున్సిపాలిటీ అయింది, అభివృద్ధి చెందలేదు. ఈ 2 సంవత్సరాలను కాంగ్రెస్ అధికారం చేసిందంటారు. మా హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చెందింది తప్ప కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక్కటి భుజలాపురంలో కొత్త పని జరగలేదండి. ప్రజలకు ఒక్కటి కూడా కొత్త సంక్షేమ పథకం రాలేదు, ఒక్కటి కూడా చేయలేదండి. ఇప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వచ్చినాయి. 2000 పెన్షన్ 4000 అయింది. ఒక 170 ఉన్న పెన్షన్ 1000 అయింది. 1000 నుంచి 2000 అయింది. కేసీఆర్ 2 సార్లు అయినప్పుడు 2 సార్లు పెంచిండండి. ఈ ప్రభుత్వం పెంచుతాని ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చింది. ఇప్పుడు భర్త చనిపోతే కూడా ఇప్పటి వరకు పెన్షన్ రాలని ఉన్నారు, ఆఫీసులు తిరుగుతున్నారండి. వాళ్ళకు ఏదో ఏమని అంటున్నారంటే 7 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉందని అంటున్నారండి. మేము ఇంట్లో పని తిరుగుతుంటే సమస్యలు చెప్తున్నారండి. ఇక డ్రైనేజ్ సరిగా లేదు. వాళ్ళకు కూడా నేను ముందుండి పెన్షన్ ఇప్పించాలి. మా ఊరోళ్ళు మొత్తం ఇక్కడనే మా గ్రామ పంచాయతీ కానీ వాళ్ళ సమస్యలు క్లియర్ కావాలని మేము పోటీ చేయడం జరుగుతుందండి. ఇక్కడికే వచ్చి వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి. అప్పీలు ఆఫీసుల చుట్టూ పోయే అవసరం లేదు. ఏ అవసరం ఉన్నా నేనే ముందుండి వాళ్ళ పెద్ద కొడుకు లెక్క ఇక్కడనే అప్లికేషన్ తీసుకొని నేను ఇక్కడనే ఖచ్చితంగా వాళ్ళకు సమస్యలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా చేద్దామని మేము ముందుకు వచ్చినామండి. ఇక్కడ ఆఫీసు చుట్టూ తిరిగి వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియక మీ సేవ పోవాలన్నా, ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా, అసలు మున్సిపల్ ఆఫీస్కి పోవాలన్నా, ఏ ఆఫీసులు ఏ పైన అవుతుందో ఇప్పటి వరకు మా ప్రజలకు సతమతం అవుతుంది, ఏది తెలుస్తలేదండి. తిరిగి జిరాక్సులు అయితే గిన్ని తీసుకుంటున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి జిరాక్సుల ప్రభుత్వం అయింది తప్ప ఈ ఒరిజినల్ కాగితాలు ఒక్కటి అపడతలో ఉండి ఆ ప్రభుత్వమే జిరాక్సుల ప్రభుత్వం. ఏంటంటే ఒకరి నుంచి ఒకరు జిరాక్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళ వాటాలు లేక ఒక్కొక్కరు తన్నులాటలు, గుద్దులాటలు, గ్రూపులవుడు, ప్రజల మీద రుద్దుడు, వాళ్ళని తీసుకుపోయి కేసులలో ఇరికించు. ప్రజలకు నువ్వు ఏమి హామీ ఇస్తున్నావు? ఫస్ట్ నేను భుజలాపురం ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాండి. వాళ్ళకు కోరుకున్న పరిపాలన, వాళ్ళు ప్రజలు ఏది చెప్తే అదే పరిపాలన భుజలాపురంలో జాగేటట్టు నేను చూసుకుంటా అండి. ప్రజలు ఏది కోరుకుంటారో వాళ్ళకు పెన్షన్ కానీ, వాళ్ళ భూ సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, పంచాయతీలు కానీ ఏది ఉన్నా కానీ కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే భుజలాపురము సస్యశ్యామలంగా ఉండాలి. ఇక్కడికి బస్సు రావాలి. మాకు అలుగుల 1 నెల రోజులు పోయిందండి కాలువ. అక్కడ జారిపడతోళ్ళు, ముసలోళ్ళు బాధపడకుండా పోయారు. అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. అక్కడ ఒక చిన్న వంతెన కూడా తీసుకురావాలి. ఇటు పోతే కొండగడప రోడ్డు, ఇటు పోతే దాచారం రోడ్డు, ఇటు పోతే ధర్మాపురం రోడ్డు, ఇక్కడ పోతే పాడిమట్ల రోడ్డు, ఈ రోడ్లన్నీ క్లియర్ చేయాలని మేము వచ్చేది. శ్మశాన వాటికలు కూడా అండి, అక్కడ పోతే శ్మశాన వాటికలు కొన్ని ఊర్లలో ఎట్లుంది, మా ఊర్లో ఎట్లుంది ఒకసారి చూడండి. శ్మశాన వాటికలలో పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఏది ఎవరైనా చనిపోతే మా ఊర్లో అట్లుందండి. ఒక కనీసం భుజలాపురం బస్సు వస్తలేదు,
బస్సు పరిష్కరిస్తావు దాన్ని? బస్సు నేను గెలవగానే RM తోటి మాట్లాడి, డిపో మేనేజర్ తోటి మాట్లాడి, అవసరమైతే నిరాహార దీక్ష చేసి అయినా మా ఊరికి బస్సు వచ్చే ప్రయత్నం నేను చేస్తానండి. ఖచ్చితంగా బస్సు నేను రప్పిస్తానండి. ఇక్కడికి బస్సు రావాలి. ఇక్కడ ఉన్న సమస్యలు కోతుల విడద పోవాలి. చాలా చాలా సమస్యలు ఉన్నాయండి. డ్రైనేజ్ సరిగా లేదు, నల్లాలు వస్తలేవండి. మా ఊర్లే సాగర్ నీళ్లకు మా దేవుని మాన్యం భూమి ఇచ్చినామండి. ఇప్పటి వరకు కూడా సాగర్ నీళ్ళు 24/7 వస్తున్నాయి. అడగకుండా అంటే వస్తున్నాయని నీళ్ళు. మాకు 24/7 నీళ్ళు రావాలి. నేను ఫస్ట్ నేను చెప్తున్నా, 24/7 సాగర్ నీళ్ళు రావాలి. సోలార్ పడుతుందండి. ఇక్కడ ఉన్న యువతకు తప్పుదారు పడకుండా సోలార్లో మాకు స్థానికులకే పని ఉండాలి, స్థానికులకే జాబులు ఇవ్వాలి. ఇదే నా నిదానం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకే రావాలి. ఏ లీడర్లు చెప్తే కాదు, ఎవరైతే అలా పనికి సూటబుల్ అవుతారో వాళ్ళకే ఇవ్వాలి. ఈ లీడర్లకు కాదు. ఇక్కడ ఉపాధి హామీ లేదు, ప్రజలకు ఉపాధి లేదు. ఇప్పుడు ఉపాధి గురించి కూడా నేను చెప్తున్నానండి. ఉపాధి లేదు. మా ఊరి మహిళా సంఘ భవనాలు పక్కా లేదు. మహిళా సంఘం భవనం కరెక్ట్ కావాలండి. మహిళలకు ఆత్మగౌరవంతో కూడుకున్న మహిళా సంఘాలకు వేరే ఉపాధి శిక్షణలు ఇప్పియాలండి. వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు ఇక్కడిక్కడనే ఉత్పత్తులు తయారు చేసుకొని, హైదరాబాద్లో కూడా ఉత్పత్తులు ఇప్పుడు అగరబత్తీలు కానీ, కుట్టు మిషన్లు కానీ, వాళ్ళకు ప్రతి ఒక్కటి ఒక పెద్ద సెట్ ఏర్పాటు చేసి మహిళలకు నేను ఖచ్చితంగా నా సొంత పైసలతోటైనా వాళ్ళకు పని కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఉపాధి హామీ పోయినందుకు, మున్సిపాలిటీ అయింది, ఉపాధి హామీ పోయినందుకు వాళ్ళకు సొంత నిర్ణయంతో వాళ్ళు ఏ పని అయితే వాళ్ళకు బాగుంటుందో ఆ పని నేను చేసుకుంటేందుకు ముందుకు వచ్చినండి. ఇప్పుడు ఆ ప్రజలు, అమ్మలు, అక్కలు అందరూ నన్ను ఆశీర్వదిస్తే అందరికీ పాదాభివందనాలు. పెద్దలకు, ఊరు పెద్దలకు అందరికీ మేము పాదాభివందనాలు. నేను వచ్చేది, నేను గత కొన్నేళ్ల నుంచి నేను ఊళ్ళే ప్రతి ఒక్కరికి నా వంతు సాయం చేసుకుంటూ వస్తున్నాను. నా వంతు సాయం ఎవరు చనిపోయినా కూడా, బతికినా కూడా నాకు చెల్లించిపోయి నా అంతలు నేనే చేస్తున్నాను. ఫౌండేషన్ ద్వారా, కోకా బిఆర్ ఫౌండేషన్ మాది. నా ఫౌండేషన్ ద్వారా ఇంకా పేద పిల్లలున్న చదువుకైనా ఏ దానికైనా నేను ముందుండి చేస్తాను. నా ప్రజలకు ఇక్కడ మీ అందరి సమక్షంలో ప్రమాణం చేసి చెప్తున్నాండి. నేను కమిట్మెంట్ కలిగిన వ్యక్తిని. నేను ఎప్పుడైతే మాట చెప్తానో ఆ రోజు నేను చనిపోయినంత లెక్క నా పేరు ఎక్కడ ఉండదండి. నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది నేను అనేది వేరే లెక్క కాదండి. నేను నా ప్రజలకు నేను ఈరోజు నన్ను గెలిపించుకుంటారు నా ప్రజలు. ఈ కుమ్ములాటలో వాళ్ళు ఆగం కావద్దని నేను కాపాడదామని వస్తున్నా తప్ప వేరే ఉద్దేశం లేదండి. నేను ఏదో సంపాదించుకోవడానికి కాదు. నా ప్రజలు ఈ ఊళ్ళో అయ్యే కుమ్ములాటలో బలైపోతున్నారు. ఎంత గ్రామ ప్రజలకు నేను తెలియజేయనేది ఏమనగా, మన ఇండ్లు మనకు తెలవకుండానే ప్రొవిజనల్ లిస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన ఇండ్లను మనకి కావన్నట్టుగా రిజిస్ట్రేషన్ రద్దు చేయడము. ప్రొవిజనల్ లిస్టులు అంటే మన ఇల్లు కావని ఒక ప్లానింగ్లో చేస్తున్నది. మన ఇల్లును గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అమ్ముకోకుండా వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలన్నా కుదబెట్టుకొని 5 లక్షలు 4 లక్షలు తెచ్చుకోవాలి ఉండేదండి. ఆ అవకాశం లేకుండా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం బ్లాక్ లిస్ట్ల, ప్రొవిజనల్ లిస్ట్ అంటే మా గ్రామస్తులకు అర్థం కాదు. ఇంట్లో మేము ఉన్నట్టే కానీ శవంతో సమానం అన్నట్టుగా, మాకు అధికారం లేనట్టుగా వీళ్ళే కానీ చాలా మంది సొంత జాగాలు కూడా వాళ్ళకు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి కూడా ప్రొవిజనల్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మేము రేపు కౌన్సిలర్ గెలిచినాక మా గ్రామస్తుల తరపు నుంచి పోరాటం చేసి ప్రొవిజనల్ లిస్టులోకి వెళ్ళి పేర్లను తొలగించి వాళ్ళకు సరైన న్యాయం కల్పించి. అందరికీ నమస్కారం. మనందరం అయితే కోకా బిఆర్ ఫౌండేషన్ అనేది వింటున్నాం కదా. గత కొన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళకి కానీ 5,000, చదువు లేని వాళ్ళకి, పేద వాళ్ళకి ఇట్లాంటివి చేస్తున్నాడు. కాబట్టి మనం సరైన నాయకుడిని ఎన్నుకొని మన ఊరు మంచిగా ఉండాలి, మనం బాగుపడాలి, మన అందరం మంచిగా ఉండాలి. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎన్నుకుందాం. ఎప్పుడు ఒకరే కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొని మనం ముందడుగేసి కలిసికట్టుగా ఉందాం, గెలిపించుకొని వాళ్ళని అన్న కూడా మనకు ఎన్నో చేస్తాడు. ఆయన గెలిచిండంటే ఇవన్నీ చేసుకుంటేందుకు మనం కలిసికట్టుగా ఉందాం, గెలిపించుకుందాం మనందరం కలిసి. మన అభివృద్ధి కావాలంటే ఇప్పుడు మనం కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. వీళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలి. ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చేయలేదు అందరికి తెలుసు దునియాలో. ఇప్పుడు మన ఊరికైతే తెలుసు, మన వాడికి తెలుసు, దునియా ఇచ్చిపెట్టి పక్కకు పెట్టి. కానీ ఇప్పుడు మనకి ఒకసారి అవకాశం ఇద్దాం, నిలబెడదాం. చేయని రోజు నిలబెట్టి అడుగుదాం. మళ్ళీ ఇది రావాలంటే మాకు డౌట్ ఉన్నది. అక్కడ గుళ్ళకుంట మాకు బస్సు కావాలి. మాకు ఊరికి బస్సు రావాలి. ఇంతకుముందు వచ్చింది సారు, మాకు బస్సు లేదు. మాకు ఇబ్బంది ఉంది. పెద్ద మనుషులు ఉన్నాం, వయసు ఉన్నారు, ముసలి ఉన్నారు. అక్కడి నుంచి రావాలంటే
మా వల్ల అయితే అట్లేదు దొంగలు దొరలు మాకు కంపల్సరీ కోక బుక్షన్ గెలవాలి గెలిపియాలి మాకు బస్సు ఊళ్ళకి